అందరికి ఈరోజు నేను మల్బరీస్, ఇంకా లీఫీ వెజిటబుల్స్ అండ్ కొన్ని కాయగూరలయితే హార్వెస్టింగ్ జేస్తున్నాను. ఈ మల్బరీస్ మీరెప్పుడన్నా చూసారా? ఇవి చాలా బావుంటాయి. ఈ రెడ్ కలర్‌లో ఉన్నాయి కదా! ఇవి అంత తయారైనవి కాదండి. కొంచెం పుల్లగా ఉంటాయన్నమాట. ఇక్కడ బ్లాక్ కలర్ చూసారా? ఇదైతే చాలా స్వీట్ ఉంటదసలు. అంటే లైక్ గ్రేప్ టేస్ట్ అయితే ఉంటది. చాలా చాలా బావుంటాయి ఇవి. ఇవైతే కోసేద్దాం ఇప్పుడు. ఇవి హెల్త్‌కి చాలా మంచిదండి. చూసారా ఎంత తయారైనయో? ఇవి కొంచెం రెడ్ అండ్ బ్లాక్ వచ్చినవి కూడా బావుంటాయి. అవి కూడా కోసేస్తున్నా. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలొచ్చినాయో చూసారా? నాకైతే నోరూరిపోతుంది కోస్తుంటే. భలే టేస్ట్ ఉంటాయి ఇవి. బయట కూడా మనకెక్కడ కనిపించదండి. ఇది ఈజీగా పెంచుకోవచ్చు మనం. దీని కొమ్మ పాతితే చాలు వచ్చేస్తాయి. ఇక్కడ పండినవైతే అయిపోయినాయండి. ఇటువైపు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. ఇక్కడ ఒకటుంది. ఇదొకటుందండి. ఓహ్! ఎంత బ్లాక్ కలర్ వచ్చిందో మంచి టేస్ట్ ఉంటదిది. ఇదొకటుంది. ఓకే. చూసారా? ఎంత తయారైనయో. భలే టేస్ట్ ఉంటాయసలు. సూపర్. రాడిష్ ఉంది, చుక్కకూర ఉంది, పాలకూర, ఇంకా క్యారెట్లు కూడా తయారైనయి అనుకుంటున్నాను. అవి కూడా కోసేద్దాం ఇప్పుడు. ఈ రాడిష్ అయితే రెడ్ కలర్ అండి. భలే ఉందసలు. ఇప్ చిలకడ దుంపలా ఉందండి. ఎంత బాగుందో చూసారా? మంచి రెడ్ కలర్ ఉంది. చుక్కకూర కూడా భలే తయారైంది. ఇదంతా పువ్వొచ్చేసింది చూసారా? అంటే ముదిరిపోతుందనమాట. ఇప్పుడు విత్తనాలు స్టార్ట్ అవుతాయి. సీడ్స్ ఫార్మ్ అవుతది ఇందులో. ఎంత ఆకుకూరుందో. ఇది చక్కగా పప్పులో వేసుకోవచ్చు. ఇంకా చుక్కకూర, టమాటో వండుకోవచ్చు. సో, ఈ పువ్వు కోయడం నాకిష్టం లేదు గానీ, ఇంకా చాలా ఉంది కదా! సో, అవైతే కొయ్యను. కొన్ని కొన్నయితే కోసేస్తున్నా. విత్తనాలు లేని చోటయితే కోస్తున్నానండి. ఆకుకూర ఇలా వచ్చింది. ఇవైతే విత్తనాలు దాచిపెట్టుకోవాలి. కొద్ది రోజులకైతే ఇవంతా ఎండిపోయి మనకి విత్తనాలు పడతాయన్నమాట. అప్పుడైతే స్టోర్ జేసుకోవాలి నెక్స్ట్ టైమ్ వేయడానికి. చుక్కకూర కోసాం గదండీ! ఇప్పుడు క్యారెట్‌ల దగ్గరికైతే ఎళ్దాము. నేనైతే తయారైపోయినియి అని అనుకుంటున్నాను. మరి చూడాలి. తీసిన తర్వాత తెలుస్తది తయారైందో లేదో. చాలా రోజుల నుంచి ఇట్లే పెట్టా అనమాట. చాలా రోజులైంది గదా! ఇంక తీసేద్దామని జెప్పి తయారైనట్టు అనిపిస్తుంది. అమ్మో! మట్టి ఎంతలా పట్టేసిందో చూడండి రూట్స్. ఏదో కొంచెం షేప్ అయితుంది పర్లేదు. బ్యాడ్ అనమాట కొంచెం. చూసారా? ఇది కూడా రెడ్ కలర్ క్యారెట్. నేను చాలా ఉంటాయేమో జ్యూస్ చేసేసుకుందాం అనుకున్నాను. అంతేం అనిపించట్లేదు ఇక్కడ. నార్మల్‌గా ఉన్నాయి. ఇంక ఇదే ఇలా ఉందంటే రిమైనింగ్ పరిస్థితి ఎట్లా ఉందో కొయ్యాలా? వద్దా? లేదండి ఇవి లేతగున్నాయి. అందుకే కొయ్యట్లేదు. ఇది ఒక్కటే కోసి వదిలేస్తున్నా. ఇది యాక్చువల్లీ తయారైంది. ఇదే ఇలా ఉందంటే అవి ఇంకా తయారయ్యుండవు. అందుకే వాటి జోలికెళ్ళట్లేదు. ఇప్పుడైతే పాలకూర కోద్దాము. ఇందులోనే చామంతి గూడా వేశాను. అదొస్తుందనమాట. పాలకూర అయితే కోసేద్దాం ఇప్పుడు. ఇంకా ముదిరిపోతుంది చూసారా? కలర్ మారిపోయినయివి. కోసేసుకోవాలివి. నేను వేరే కుండీలో కూడా వచ్చింది. ఈ రోజే కోసేసి పాలకూర పప్పొండేశాను నేను. మేమైతే మోస్ట్‌లీ ఆకుకూరలయితే బయట కొనము. ఇంట్లోనే పండించుకుంటాం. ఇది కొంచెం ఇక్కడ పైన జాగా ఉంది కాబట్టి చూసారా యెల్లో కలర్ వచ్చేస్తున్నాయి. ఇంక ముదిరిపోతున్నాయి ఇవి. ఇదేనండి ఈరోజు లీఫీ వెజిటబుల్స్ అండ్ క్యారెట్, రాడిష్ ఇంకా మల్బరీస్. సో, ఇవైతే మనకి చాలా తక్కువ కనపడతాయి మార్కెట్‌లో. ఇవి వీలైతే కొనుక్కొని తినండి. లేకపోతే పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.